హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు సుహాస్నిస్ కిచెన్. నేను మీ సుహాసిని రెడ్డి. ఈరోజు మన కిచెన్‌లో సింపుల్‌గా ఇంట్లో ఉన్న వాటితోనే కేక్‌ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చేసి చూపించబోతున్నా. గోధుమ పిండి, చక్కెర ఉంటే చాలు ఇంట్లో మనం ఈ కేక్‌ని బాగా ప్రిపేర్ చేసుకోవచ్చు. తక్కువ ఖర్చులో హెల్తీగా చేసుకునే ఈ రెసిపీని మరి మీరు కూడా ఇంట్లో ఇలా సింపుల్‌గా ప్రిపేర్ చేసుకొని తిని చూడొచ్చు కదా! జనవరి 1కైనా, డిసెంబర్ లాస్ట్‌కైనా మరి ఒకసారి ట్రై చేయండి. ఇందుకోసం ఒక బౌల్ తీసుకోండి. కాస్త పెద్దగా ఉన్నది. అందులోకి ఒక కప్పు గోధుమ పిండిని వేసుకోండి. అదే కప్పుతో హాఫ్ కప్పు చక్కెరని ఒక మిక్సీ గిన్నెలోకి వేసేసుకొని, అందులోకి 4 లేదా 5 ఇలాచీని వేసేసి మెత్తని పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇక్కడ నేనైతే గోధుమ పిండితో చేస్తున్నాను. మీరు కావాలంటే ఆ ప్లేస్‌లో మైదానైనా వాడుకోవచ్చు. గోధుమ పిండే మన ఆరోగ్యానికి చాలా మంచిది కాబట్టి గోధుమ పిండితో చేయడానికే ట్రై చేయండి. అలాగే ఇందులోకి ఒక పావు టీ స్పూన్ బేకింగ్ పౌడర్‌ని, పావు టీ స్పూన్ వంట సోడాని, అలాగే ఒక చిటికెడు ఉప్పును వేసుకోవాలి. ఉప్పు వేసుకోవడం వల్ల రుచి మరింత పెరుగుతుంది. ఇలా వేసేసి ఇదంతా కూడా బాగా కలిసేలాగా కలుపుకోవాలి. గోధుమ పిండి, చక్కెర పొడి, అలాగే మనం వేసుకున్న ఈ బేకింగ్ పౌడర్ కానీ, వంట సోడా కానీ అంతా కూడా బాగా పిండిలో కలిసిపోయేలాగా కలుపుకోవాలి. ఈ విధంగా కలిపేసేసుకొని ఇప్పుడు ఇందులోకి పాలను వేసుకోవాలి. పాలను కూడా కొలతతో తీసుకోవాలి. మనం ఏ కప్‌తో అయితే గోధుమ పిండిని తీసుకున్నామో అదే కప్‌తో ఒక కప్పు పాలను తీసుకోండి. పాలు మొత్తం ఒకేసారి వేయకోకుండా కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలి. ఈ పాలు చల్లార్చినవైనా సరే, లేదా పచ్చి పాలనైనా సరే, మనం కాంచి చల్లార్చిన పాలనైనా వాడుకోవచ్చు. లేదా మనం ప్యాకెట్ పాలు వాడుతున్నట్లయితే డైరెక్ట్‌గా వేసేసుకోవచ్చు. ఈ పాలను కొద్ది కొద్దిగానే వేసుకుంటూ కలుపుకోవాలి. పిండిలో ఏ మాత్రం కూడా ఉండలు లేకోకుండా చూడండి ఈ విధంగా బాగా కలిసిపోవాలి. అదే విధంగా రిబ్బన్ జారుగా ఉండాలి. పిండి మీకు వీడియోలో చూపించిన విధంగా ఇలా రిబ్బన్ జారుగా ఉండాలి. చూడండి ఇక్కడ మనకైతే పాలనేది మొత్తం కూడా అవసరం లేదు. ముక్కాలు కప్పు అంటే 3/4 కప్పు పాలు మాత్రమే మనకిక్కడ సరిపోయాయి. పావు కప్పు పాలు మిగిలిపోయాయి. అది గమనించండి. అందుకోసమని కొద్ది కొద్దిగా వేసుకొని కలుపుకోండి. ఇలా కలిపేసిన తర్వాత మరొక 10 నిమిషాల పాటు బాగా బీట్ చేస్తూ కలుపుకోవాలి. అప్పుడే మనకి కేక్ బాగా పొంగుతూ వస్తుంది. చూడండి బ్యాటర్ అనేది ఈ విధంగా ఉండాలి. చూస్తున్నారుగా? రిబ్బన జారుగా. పిండి చూస్తే మీకే అర్థమైపోతుంది. ఈ విధంగా ఉండేలాగా బ్యాటర్‌ని చూసుకోండి. అప్పుడే మనకి కేక్ అనేది పర్ఫెక్ట్‌గా వస్తుంది. ఇందులోకి నేను కొన్ని టూటీ ఫ్రూటీని వేస్తున్నాను. మీ దగ్గర ఉంటే వేసుకోండి. లేకోకుంటే స్కిప్ చేసేసి అందులోకి కొన్ని డ్రై ఫ్రూట్స్‌ని వేసుకోండి. బాదం కానీ, కాజు కానీ లేదా పిస్తా, గుమ్మడి విత్తనాలు ఇలా మన దగ్గరున్న ఏవైనా డ్రై ఫ్రూట్స్‌ని వేసేసుకొని కలిపి మనం ఈ బ్యాటర్‌ని ప్రిపేర్ చేసుకోవచ్చు. మనం కేక్‌ను ప్రిపేర్ చేసుకోవడానికి కాస్త మందంగా ఉన్న బౌల్ తీసుకోవాలి. ఏ బౌల్ అయినా సరేనండి. కాస్త మందంగా ఉంటే కేక్ అనేది త్వరగా మనకి అడుగంటకుండా ఉంటుంది. బౌల్‌కి డైరెక్ట్‌గా వేస్తున్నట్లయితే ఆయిల్‌ని అప్లై చేసేసుకోవాలి. నేనైతే ఇక్కడ బటర్ పేపర్ వేస్తున్నాను. బటర్ పేపర్‌కి కూడా కాస్త ఆయిల్ అప్లై చేసేసుకున్నామంటే మనకి కేక్ అనేది పర్ఫెక్ట్‌గా వచ్చేస్తుంది. చూడండి ఇలా బ్యాటర్‌ని మొత్తం నింపుకోవాలి. మనం తీసుకున్న బౌల్‌కి సగం దాకా కేక్ బ్యాటర్ ఉండేలాగా చూసుకోవాలి. అలాగే కేక్ బ్యాటర్‌ని మనం బౌల్‌లోకి వేసిన తర్వాత 1, 2 సార్లు డిప్ చేశామంటే ఎక్కడే కానీ ఎయిర్ బబుల్స్ లేకోకుండా వచ్చేస్తుంది. తర్వాత పైన కొన్ని డ్రై ఫ్రూట్స్‌తో కానీ లేదా ఇలా డెకరేట్ చేసుకోండి. తర్వాత ఇక్కడ నేను ముందుగానే ప్రెషర్ కుక్కర్‌ని స్టవ్ మీద పెట్టేశాను. ప్రెషర్ కుక్కర్ అయితే కాస్త మందంగా ఉంటుంది కాబట్టి నేనిక్కడ ప్రెషర్ కుక్కర్‌లో చేస్తున్నాను. మీ దగ్గర ఏదైనా వెడల్పుగా, మందంగా ఉన్న పాత్ర ఉంటే దాంట్లో అయినా మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. మనం ఈ పాత్రని ముందుగానే ప్రీ హీట్ చేసుకోవాలి. ఈ ప్రెషర్ కుక్కర్‌ని నేను కేక్ బ్యాటర్ ప్రిపేర్ చేసేటప్పుడే పెట్టేశాను. ముందుగా మనం ప్రెషర్ కుక్కర్‌ని స్టవ్ మీద లో ఫ్లేమ్‌లో పెట్టేసేసుకొని కేక్ బ్యాటర్‌ని ప్రిపేర్ చేసుకున్నామనుకోండి, ఆలోపు మనకి ఇది హీట్ అవుతుంది. ప్రెషర్ కుక్కరే కాదు మీరు ఏ బౌల్‌లో అయితే కేక్‌ను ప్రిపేర్ చేసుకోవాలనుకుంటున్నారో ఆ పాత్రని స్టవ్ మీద పెట్టేసి లో ఫ్లేమ్‌లో తర్వాత మనం కేక్ బ్యాటర్‌ని ప్రిపేర్ చేసుకోవాలి. తర్వాత మనం కేక్ బ్యాటర్‌ని నింపి పెట్టుకున్న ఆ బౌల్‌ని ప్రెషర్ కుక్కర్‌లోకి పెట్టేసేసుకొని మూత పెట్టుకోవాలి. అలాగే ప్రెషర్ కుక్కర్ పైన ఉన్న మూతకి రబ్బర్ కానీ, అలాగే విజిల్ కానీ పెట్టకూడదు. అలాగే మంటని లో ఫ్లేమ్‌లో పెట్టుకోవాలి. చూడండి నేను వీడియోలో చూపించిన విధంగా మంటను లో ఫ్లేమ్‌లో పెట్టేసుకొని దాదాపు మనకి 40-50 నిమిషాలు టైం పడతది. 30 నిమిషాల తర్వాత మీకొకసారి చూపిస్తున్నాను చూడండి. చూడండి ఇక్కడ మనకి కేక్ అనేది బాగా పొంగుతూ వచ్చింది కదా! ఇప్పుడు మనకి ఫ్రై అయిందో లేదో తెలుసుకోవడానికి ఇలా టూత్ పిక్‌ని గుచ్చి చూసామంటే మనకి టూత్ పిక్‌కి అంటుకుంది అంటే ఇంకా అది బాగా ఫ్రై అవ్వాలని అర్థం. చూడండి ఇక్కడ నేను మరొక 20 నిమిషాల పాటు అలాగే ఉంచాలనుకుంటున్నాను. నాకిక్కడ సగం దాకా మాత్రమే ఈ కేక్ రెడీ అయిపోయింది. మరొక 20 నిమిషాల తర్వాత చూపిస్తున్నాను చూడండి. ఇప్పుడు మరొక టూత్ పిక్‌ని గుచ్చి చూపిస్తున్నాను. మనకిక్కడ టూత్ పిక్‌కి అంటుకోలేదు అంటే బాగా కేక్ రెడీ అయిపోయిందని అర్థం. చూస్తున్నారుగా? మనకి బ్యాటర్ అనేది ఏ మాత్రం కూడా టూత్ పిక్‌కి అంటుకోలేదు. అంటే లోపల దాకా బాగా కుక్ అయిందని అర్థం. ఇప్పుడు స్టవ్ మీద నుంచి దించేసి కొద్దిగా చల్లారిన తర్వాత మనం ఈ కేక్‌ని
బౌల్ నుంచి రిమూవ్ చేసుకోవాలి. వేడిగా ఉన్నప్పుడు మనం చేత్తో పట్టుకోవడానికి కానీ, లేదా బౌల్ నుంచి తీయడానికి కానీ అవ్వదు కాబట్టి, కొద్దిగా చల్లారిన తర్వాత మాత్రమే ఈ కేక్‌ను మనం బౌల్‌లో నుంచి తీసేసుకోవాలి. చూడండి మొత్తంగా నేను ఇక్కడ మరొక 10 నిమిషాల తర్వాత చూపిస్తున్నాను. నాకిక్కడ కేక్ రెడీ అవ్వడానికి 50 నిమిషాల టైం పట్టింది. ఇక్కడ నేను లో ఫ్లేమ్‌లో మాత్రమే ఉడికించుకున్నాను కాబట్టి 50 నిమిషాలు టైం పట్టింది. మీరు మంటని మీడియం ఫ్లేమ్‌లోకి, లో ఫ్లేమ్‌లోకి అడ్జస్ట్ చేసుకుంటూ ఫ్రై చేసుకున్నట్టయితే 30 నిమిషాల టైం సరిపోతాయి. అలాగే మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ ఉండాలి. మనకి కేక్ అనేది రెడీ అయిందా లేదా అనేది. ఇలా చేసుకున్నారంటే కేక్ అనేది మీకు కూడా పర్ఫెక్ట్‌గా వచ్చేస్తుంది. ఇంట్లోనే హెల్తీగా, టేస్టీగా మీరు కూడా ఒకసారి ట్రై చేస్తారు కదూ! ట్రై చేసిన తర్వాత ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. నేను చేసిన విధానం నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్‌కి కూడా షేర్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.